రాష్ట్రంలో భరోసా పైసల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాలకే భరోసా పైసలు రిలీజ్ చేసింది సర్కారు. ఆ తర్వాత 2 వారాలు దాటుతున్నా మళ్లీ రైతు భరోసా పైసలు వేయడం లేదు. దీంతో 3 ఎకరాల వరకే రైతు భరోసా ఆపేశారా అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే 3 ఎకరాల వరకు కూడా చాలా మందికి భరోసా పడకపోవడంతో డైలామా నెలకొంది. రైతు భరోసాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే రైతు భరోసా పడిందంటూ కూడా అంటున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా అంటున్నారు. ఏంటి 3 ఎకరాలకు ఉన్న వారికి 15 రోజుల తర్వాత వేస్తామని అన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి డైలమాలో రైతులు కూడా ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ శ్రీకాంత్? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు భరోసా కార్యక్రమం అయితే నిర్వహించింది. దీనికి ఉన్నటువంటి రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కూడా పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ క్రమంలో కూడా మొదటి విడతగా భాగంగా మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ గ్రామాల పరిధిలో విడతల వారిగా అయితే కూడా విడుదల చేస్తూ వచ్చింది. మొదటి విడతలో మాత్రం 527 గ్రామాలకైతే విడుదల చేసింది. ఆ తర్వాతకి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా విడుదల చేసింది. ఆ తర్వాతకి 2 ఎకరాలు, ఆ తర్వాతకి 3 ఎకరాలు, ఇట్లా 4 విడతలుగా అయితే విడుదల చేసింది. ఆ తర్వాతకి ఇక్కడ కొంతమంది రైతులు మాత్రమే రైతు భరోసా సంబంధించినటువంటి అమౌంట్ అయితే పడ్డాయి. ఆ తర్వాతకి మిగతా సంబంధించిన కొంతమంది రైతులకు మాత్రం రైతు భరోసా మాత్రం అందకపోవడంతో కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పొచ్చు. ఆ తర్వాతకి ప్రభుత్వం 4వ విడతలో మాత్రం 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రం రైతు భరోసా కింద మాత్రం నిధులు అయితే విడుదల చేసింది. దానికి గాను అక్కడ ఉన్నటువంటి రైతులకు ముందస్తుగానే ఆయా సంబంధించినటువంటి గ్రామీణ పరిధిలో ఉన్నటువంటి ఏఓలతో పాటు అక్కడ వారంతా కూడా లిస్ట్ ను విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే పేర్లు రావడం, ఆ తర్వాతకి మిగతా సంబంధించిన కొంతమంది పేర్లు రాకపోవడంతో కూడా తీవ్ర నిరాశ గురవుతున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులను సంప్రదించడం, అదేవిధంగా అక్కడ వ్యవసాయ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా సమాచారం అందించినా కూడా వారికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే పడకపోతే కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆ తర్వాతకి ప్రభుత్వం 3 ఎకరాల తర్వాత కూడా విడుదల చేసిన తర్వాతకి దాదాపుగా 14 రోజులు దాటింది. ఇప్పటికీ మాత్రం మరో మిగతా సంబంధించినటువంటి 3 ఎకరాల పైబడినటువంటి రైతులకు రైతు భరోసా కల్పిస్తారా లేదా దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి రైతులు మాత్రం ఇప్పటికి మాత్రం రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు 3 ఎకరాల రైతులు మాత్రమే భరోసా కల్పించారు. ఆ తర్వాత మిగతా సంబంధించిన రైతులకు ఎప్పుడు పడతాయంటూ కూడా ఏతుందో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సంబంధించినటువంటి కొంతమందికి మాత్రం 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు కొంతమందికి మాత్రమే పడ్డాయి. మిగతా సంబంధించినటువంటి రైతులు మాత్రం పడకపోవడంతో కూడా తీవ్ర నిరాశ గురి కావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కలవడం, వారికి కూడా కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఆన్లైన్ లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయన్న నేపథ్యంతో కూడా ఇతర సంబంధించిన కారణాలతో కూడా చాలా మందికి రైతు భరోసా డబ్బులు పడలేదని వారు చెప్పడంతో కూడా వీరు మరోసారి కూడా దరఖాస్తు చేసుకునేందుకు వారికి సంబంధించినటువంటి పట్టా పాస్బుక్ తో పాటు అక్కడ ఆధార్ కార్డు, మరో సంబంధించినటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి వాటిని కూడా ఫిలప్ చేసి మాత్రం ఆయా సంబంధించినటువంటి రైతు వేదికల వద్ద ఉన్నటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా కొంతమంది మాత్రమే పడడంతో కూడా తీవ్ర నిరాశ కోరుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం ఎకరాకు మాత్రమే ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి కలిగినటువంటి వారికి మాత్రం కూడా రైతు భరోసా అయితే పడలేదని చెప్పొచ్చు. అయితే అందులో ఏయూకి సంబంధించి అదేవిధంగా ఇటు రైతుకు సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రం చెప్పే విషయం ఏంటంటే అందులో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు ఉండటం, అదేవిధంగా పేర్లలో మాత్రం కొన్ని మార్పులు జరగడం, అదేవిధంగా పాస్బుక్ లో ఒక విధంగా ఆధార్ కార్డు లో ఒక విధంగా ఉండటంతో కూడా చిన్న చిన్న కారణాలతో కూడా వారికైతే కూడా రైతు భరోసా ఆపినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మిగతా సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మాత్రం తీసుకొచ్చి తమకు సబ్మిట్ చేస్తే మాత్రం వారు కూడా ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత మిగతా సంబంధించిన ఆయా ఏదో రైతు భరోసా పడినటువంటి రైతులు మాత్రం త్వరగా పడే విధంగా చేస్తామంటూ కూడా ఇటు రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు దాదాపుగా 3 ఎకరాల వరకు కూడా అయితే నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఆ తర్వాతకి దాదాపుగా 15 రోజులు కావస్తున్నా కూడా మిగతా సంబంధించిన రైతులకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందని చెప్పి ఇప్పటికీ ఎదురు చూపులే చూస్తామని చెప్పొచ్చు. దీనిపై కూడా ఇంకా క్లారిటీ రాకపోవడంతో కూడా ఒక
సోషల్ మీడియా వేదిక కూడా అదే విధంగా ఉన్నప్పటి కాస్త అంటే కొంచెం ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా 3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఇస్తారా లేకపోతే ఇక్కడికే ఆపేస్తారంటూ కూడా ప్రచారం అయితే జోరుగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం మరి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.